హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు కొనిదన వ్లాగ్స్. ఈరోజు వీడియోలో మనం మేక లేదా పొట్టేలు కాళ్ళతో పాయా కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామండి. ఈ మటన్ పాయ బలహీనంగా ఉన్నవారు కానీ, కీళ్ళ నొప్పులు ఉన్నవాళ్ళు కానీ, పెరిగే పిల్లలు కానీ డైట్లో తీసుకోవటం వల్ల చాలా మంచి ఫలితాలు ఉంటాయండి. కరెక్ట్ ప్రాసెస్లో చేస్తే ఇది చాలా టేస్టీగా ఉంటుంది. మరి ఇప్పుడు మనం ఈ మటన్ పాయా కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దామండి. ముందుగా ఈ మేక లేదా పొట్టేలు కాళ్ళని శుభ్రంగా నిమ్మరసం ఉప్పు వేసి 5-6 సార్లు ఎక్కువ వాటర్తో కడుక్కోవాలండి. తర్వాత ఒక 1/2 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/2 స్పూన్ ఉప్పు, 1/2 స్పూన్ పసుపు వేసి ఇవన్నీ కూడా ఈ ముక్కలకి బాగా పట్టేలాగా మిక్స్ చేసుకోవాలండి. ఇలా మిక్స్ చేసిన తర్వాత ఒక 15 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక ప్రెషర్ కుక్కర్ తీసుకొని దీనిలో 2 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలండి. ఈ ఆయిల్ హీట్ అయ్యాక దీనిలో 2 లవంగాలు, 7-8 మిరియాలు, ఒక చిన్న దాల్చిన చెక్క ముక్క, ఒక 1/2 స్పూన్ జీలకర్ర, ఒక బిర్యానీ ఆకు, అలాగే ఒక మీడియం సైజ్ ఉల్లిపాయని పేస్ట్ చేసుకుని ఆ ఉల్లిపాయ పేస్ట్ కూడా ఇందులో వేసుకుని ఇవన్నీ కూడా బాగా వేగే వరకు వేయించుకోవాలండి. ఈ ఉల్లిపాయ మిశ్రమం సగం వేగిన తర్వాత దీనిలో మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇక్కడ 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నానండి. తర్వాత ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా వేగే వరకు వేయించుకోవాలి. చూడండి, ఇప్పుడు మనకి ఉల్లిపాయ మిశ్రమం అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా వేగిపోయింది. ఆయిల్ సపరేట్ అవుతూ కనిపిస్తుంది కదా. ఇప్పుడు దీనిలో కొంచెం కరివేపాకు, అలాగే 2 పచ్చిమిర్చి ముక్కలు, కొంచెం పుదీనా కూడా వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకుందామండి. ఇక్కడ అంతా మిక్స్ అయిపోయింది కదా. ఇప్పుడు దీనిలో 1 స్పూన్ ఎండు కొబ్బరి పేస్ట్ని కూడా వేసుకొని బాగా వేగనివ్వాలండి. ఇవన్నీ వేగిపోయిన తర్వాత దీనిలో 1/2 స్పూన్ పసుపు, 1 స్పూన్ ఉప్పు, 1 స్పూన్ కారం వేసుకుందామండి. కొంచెం మిరియాల పొడి కూడా వేస్తాము, అందుకని కారం 1 స్పూన్ అయితే సరిపోతుంది. ఇక్కడ ఒక 1/2 స్పూన్ మిరియాల పొడి, తర్వాత ఒక 1/2 స్పూన్ ధనియాల పొడి, 1/2 స్పూన్ గరం మసాలా, 1/2 స్పూన్ జీలకర్ర పొడి వేసుకోవాలి. తర్వాత 1 స్పూన్ జాజికాయ పొడిని వేసుకోవాలండి. ఈ జాజికాయ పొడిని అసలు మిస్ చేయకుండా వేసుకోండి. ఇది వేయటం వల్ల మంచి ఫ్లేవరు అలాగే టేస్ట్ కూడా వస్తుంది. ఇప్పుడు ఈ పొడి మసాలా అంతా కూడా ఉల్లిపాయ మిశ్రమానికి బాగా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకొని కొంచెం వేయించండి. చూడండి, ఇప్పుడు ఈ మసాలా ముద్ద అంతా కూడా వేగిపోయి రెడీగా ఉంది కదా. ఇప్పుడు మనం మ్యారినేట్ చేసిన ముక్కలన్నింటినీ ఇందులో వేసుకొని ఈ మసాలా పేస్ట్ అంతా కూడా బాగా ముక్కలకి పట్టేలాగా మిక్స్ చేద్దామండి. ఇవన్నీ మిక్స్ అయిపోయాయి కదా. ఇప్పుడు దీనిలో ఒక 1/2 లీటర్ వాటర్ పోసుకుందామండి. కరెక్ట్గా ఈ ముక్కలు మునిగేంత వరకు వాటర్ పోసుకొని ఒక్కసారి మరలా మిక్స్ చేసేసుకుందాం. ఇవన్నీ బాగా మిక్స్ అయిపోయాయి కదా. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసేసి కనీసం ఒక 8 విజిల్స్ వచ్చే వరకు ఉడికించాలండి. ఇలా ఉడికించడం వల్ల ఈ మేక కాళ్ళలో ఉన్న పోషకాలన్నీ కూడా చక్కగా మనకి సూప్ లాగా బయటకు వచ్చేస్తాయండి. ఈ 8 విజిల్స్ వచ్చిన తర్వాత ఒకసారి ఉడికిందో లేదో చెక్ చేద్దామండి. చూడండి, చక్కగా మనకి ఇదంతా ఉడికిపోయి కనిపిస్తుంది కదా. బాగా ఉడికిపోయింది. ఇప్పుడు మనం దీనిలో కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని ఈ కుక్కర్ మూతని కానీ లేదా ఒక ప్లేట్ని కానీ ఈ కుక్కర్ మీద పెట్టేసేసి మరో 2 నిమిషాల పాటు బాయిల్ అవ్వనివ్వాలండి. ఇక్కడే ఈ సూప్ పల్చగా కావాలి అనుకుంటే మరికొన్ని వాటర్ అలాగే కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకొని ఒకసారి పొంగు రానివ్వాలి. చూడండి, ఇక్కడ ఈ సూప్ అంతా కూడా చక్కగా బాయిల్ అయిపోతుంది కదా. మీకు కావలసిన కన్సిస్టెన్సీలో ఈ సూప్ని ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఈ మటన్ పాయ రైస్లోకి చపాతీ, పరోటా, స్పాంజ్ దోశ, జొన్న రొట్టె లేదా రాగి సంగటి దేనిలోకైనా కూడా మంచి కాంబినేషన్ అండి. సూప్ కూడా డైరెక్ట్గా తాగేయచ్చు. చాలా మంచి పోషకాలు ఉంటాయి. ఇలా చేస్తే టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే
లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.